నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఫైనల్గా మంత్రులు లిస్ట్ వచ్చేసింది, వారికి ఏమేమి శాఖలు అప్పగించారు అనేది. ఇందులో మాట్లాడుకుంటే కనుక హోం ఇస్తారు పవన్ కళ్యాణ్ గారికి అన్నారు, కానీ అది కేవలం వారి అభిమానుల కోరిక అయ్యి ఉండొచ్చు. మొత్తానికి ఆయనకైతే పంచాయతీరాజు, గ్రామీణాభివృద్ధి ఇవి ఇచ్చారు. ఇంకేవో ఉన్నాయి దానికి అడిషనల్గా ఇవి. అయితే హోమ్ అనితకి అప్పగించారు, వంగలపూడి అనిత గారికి. పేరుకి ఆవిడున్నా కూడా బహుశా లా అండ్ ఆర్డర్ అంతా చంద్రబాబు గారి చేతిలో ఉండుండొచ్చు. ఇంకా మిగతా వారికి లోకేష్ గారికి ముందు నుంచి అనుకుంటున్నట్లుగా మానవ వనరులు ఒకటి, ఇంకా ఐటీ ఇవి అప్పగించడం ఇంకా ఉన్నది. రాయలసీమ వారికి కూడా ఈ శాఖలు అప్పగించడంలో కొంచెం మంచి పాత్ర ఇచ్చినట్లుగా కనబడుతుంది. ప్రయారిటీ, అది ఇంపార్టెన్స్ ఎలా చూడొచ్చు అంటారు ఓవరాల్గా? అంటే ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే అందరూ కూడా కాసేపటి క్రితం వరకు కూడా హోంశాఖ ఆయనకి ఇస్తారు అనే ఒక టాక్ నడుస్తూ ఉండింది. అనేక టీవీ ఛానల్స్లో గెస్సింగ్ వస్తూ ఉండింది. హోంశాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, అందరూ కూడా ఆయన హోంశాఖ మంత్రిగా ఎలా ఉంటారో చూడాలని ఉత్సాహపడ్డారు. ఎందుకంటే ఒక గబ్బర్ సింగ్ లాగా ఒక సినిమా, అంటే సినిమాలో పోలీస్ అధికారిగా వేసిన ఒక నటుడు హీరోకి ఒక రాష్ట్రంలో హోంశాఖ మంత్రి కావడం అనేది ఇప్పటివరకు జరగలేదు చరిత్రలో. ఎందుకంటారా, మీకు ఎన్టీఆర్ గారు, ఎంజీఆర్ గారు ముఖ్యమంత్రులు అయినారే తప్ప వాళ్ళు హోంశాఖ మంత్రులు కాలేదు. అది కూడా వాళ్ళ కెరీర్ లాస్ట్లో, అంటే ఇంకా దాదాపు సినిమాలు ఇక మానేయాలి, ఇంకా సినిమా రంగం నుంచి నిష్క్రమించాలి అనే మూడ్లో ఉన్నప్పుడు వాళ్ళు ముఖ్యమంత్రులు అయ్యారు. నెపోలియన్ గారు కేంద్రంలో మంత్రి అయ్యారు, కానీ ఆయన హోంశాఖ కాలేదు. సురేష్ ప్రభు, ఇట్లా చాలామంది సినిమా నటులు మంత్రులు అయిన వాళ్ళు ఉన్నారు, కానీ ఒక రాష్ట్రంలో కీలకమైన, అంటే కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ కీలకమైన హోంశాఖ తీసుకున్న వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఒక హోమ్ మినిస్టర్గా ఎలా ఉంటారు అంటే, సినిమాల్లో ఆయన ఫైటింగ్లు అవి చేస్తూ ఉంటారా, అదే ఎమోషనల్ మూడ్లో ఉంటారా, నార్మల్గా ఉంటారా చూడాలని చాలామంది ఉత్సాహపడ్డారు, కానీ అది ఎందుకు జరగలేదంటే బహుశా నేను ఊహించిన కారణం ఏమిటంటే, హోంశాఖ మంత్రిగా ఆయనకి బాధ్యతలు ఎక్కువ ఉంటాయి. సినిమాల్లో ఇంకా ఆయన సగం సినిమాలన్నీ చాలా ఉన్నాయి. సినిమాలన్నీ కంప్లీట్ చేయాల్సి, అంటే అన్నీ అయిపోయాయి కదా, అవన్నీ కంప్లీట్ చేయాల్సిన ఒక నెసెసిటీ ఉంది ఆయన మీద, ఒక బాధ్యత ఉంది ఆయన నెత్తి మీద. ఆయన హోంశాఖ మంత్రిగా ఉంటే ఇవన్నీ సాధ్యం కాదు. షూటింగుల్లో పాల్గొనడం ఇవన్నీ సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదంటే, ఆయన ఒకవేళ ఏదైనా ఒక 3 రోజుల్లో 4 రోజుల్లో బ్రేక్ తీసుకొని షూటింగ్ చేశారనుకోండి, అది ఎప్పుడు ఏం ఇన్సిడెంట్ లా అండ్ ఆర్డర్కి సంబంధించి జరుగుతుందో ఎవరికి తెలియదు. ఏదైనా ఒక పెద్ద ఇన్సిడెంట్, క్రైమో ఇంకేదన్నా జరిగిందనుకోండి, చూశారా హోంశాఖ మంత్రి గారు సినిమాల్లో నటించుకుంటూ కూల్గా ఉన్నారు, ఇక్కడేమో ఘోరాలు జరిగిపోతున్నాయి, నేరాలు జరిగిపోతున్నాయి అని అందరూ ప్రతిపక్షాలన్నీ దాడి చేస్తాయి. జగన్ గారు వీళ్ళంతా దాడి చేస్తారు. కాబట్టి ఇదంతా ఉండకూడదు అంటే కొంచెం కూల్గా, అంటే గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ అనే దాంట్లో ఆయన పని చేయడానికి విపరీతమైన అవకాశం ఉంది ఆయన. ఎందుకంటే పేద ప్రజలు, పల్లెటూర్లు అభివృద్ధి చెందాలి, ఇలా ఉపన్యాసాల్లో మాట్లాడుతూ వచ్చారు కదా. కాబట్టి ఆయనకి ఇచ్చిన శాఖల్లో ఆయన ఎక్కువ మోర్ వర్క్ చేయడానికి, మోర్ రిజల్ట్ చూపించడానికి అవకాశం ఉంది. బహుశా అందుకే ఆయన తీసుకొని ఉంటారు పంచాయతీరాజ్, గ్రామీణ. సరే, ఇంకా చంద్రబాబు గారి చేతిలో లా అండ్ ఆర్డర్ ఇంకా చాలా శాఖలు ఉన్నాయి కాబట్టి కీలకంగా ఆయనే వ్యవహరిస్తారు, చంద్రబాబు గారే వ్యవహరిస్తారు. కాబట్టి ఆయన చేతిలో చాలా శాఖలు ఉన్నాయి. నెక్స్ట్ లోకేష్ గారు, ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు తర్వాత, అంటే ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి తర్వాత నెక్స్ట్ కీలకమైన వ్యక్తి రిపోర్ట్ క్యాబినెట్లో అంటే లోకేష్ గారు. లోకేష్ గారికి ఐటీ పరిశ్రమలు ఏదో ఇస్తారన్నారు, కానీ ఐటీతో పాటు ఆయనకి మానవ వనరులు, హ్యూమన్ రిసోర్సెస్ అనేది ఇచ్చారు. అంటే దాంట్లోనే ఎడ్యుకేషన్ కూడా మెర్జ్ అయ్యి ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. అంటే విద్యాశాఖ అనేది చాలా కీలకమైంది. ఎందుకంటే విద్యాశాఖ సరిగా నిర్వహించలేక, దాని మీద సూపర్వైజేషన్ లేకపోవడం వల్లే టీచర్లందరూ కూడా జగన్ గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారి దండెత్తి, ఒక సైన్యంలాగా దండెత్తి వచ్చి వ్యతిరేక ఓటు వేశారు. అది చాలా కీలకమైంది ఈ ఎన్నికల్లో. కాబట్టి విద్యాశాఖని ఈయన ఎలా నిర్వహిస్తారు, ఈయన అక్కడ ఇప్పటి వరకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఇబ్బందులన్నింటినీ ఈయన ఎలా పరిష్కరిస్తారు అని జనం చూస్తారు, గమనిస్తూ ఉంటారు. డిఎస్సి, మెగా డిఎస్సి పడిన తర్వాత ఇప్పుడు వీళ్ళు చెప్పే లెక్కల ప్రకారం 16,000 టీచర్లు కొత్తగా వస్తారు. 16,000 టీచర్లు కొత్తగా వస్తున్నప్పుడు విద్యాశాఖకు చాలా ఇంపార్టెన్స్ ఉంది. కాబట్టి లోకేష్ గారు ఎలా నిర్వహిస్తారు ఈసారి అంటే, గతంలో ఆయనకి ఉన్న పోర్ట్ఫోలియో కంటే కూడా ఈసారి ఇంకొంచెం బాధ్యత ఎక్కువైంది.
ఇక మీరు చెప్పినట్టు రాయలసీమకి ఎక్కువ అంటే చాలా పెద్ద పోర్ట్ఫోలియోలు చాలా పెద్ద శాఖలు కేటాయించారు అని అన్నారే. ఎందుకు రాయలసీమకి అంత ప్రాధాన్యత ఇచ్చారు అంటే జగన్ గారి బలమంతా కూడా రాయలసీమే. అఫ్కోర్స్ రాయలసీమలో ఆయన మొన్న దారుణంగా ఓడిపోవచ్చు కానీ ఆయన కీలకమైన కేంద్ర స్థానము ఆయన బలము అంతా కూడా రాయలసీమ జిల్లాలే. రాయలసీమ జిల్లాల్లో ముఖ్యంగా కడప జిల్లాలో బలమైన నాయకుడిని తయారు చేసుకోవాలి అని చాలా కాలంగా కడప, కర్నూలు, అనంతపురం ఒక్కోసారి ఏమిటంటే గాలి ఇటు వీస్తే టీడీపీ గెలుస్తుంది, అటు వీస్తే గతంలో కాంగ్రెస్, మొన్న వైసీపీ గెలిచింది 2019 ఎన్నికల్లో. కాబట్టి అనంతపురం అనేది అటు ఇటుగా ఉన్నా కూడా మిగిలిన కడప, కర్నూలు ఇవన్నీ చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు గారే ఉంటారు కాబట్టి ఆయన ఒకరే మంత్రి. అనంతపురం జిల్లాకి చాలా పెద్ద బాధ్యతలు అప్పచెప్పారు. ఎందుకంటే అక్కడ 3 మంత్రులు ఉన్నారు. 3 మంత్రుల్లో కేశవ్ గారు ఆర్థిక శాఖ చూస్తున్నారు, బీసీ సంక్షేమం ఇవన్నీ కూడా కొత్తగా ఎన్నికైన సవిత గారికి ఇచ్చారు. ఇంకా ధర్మవరం నుంచి ఎన్నికైన సత్యకుమార్ గారికి ఏమో హెల్త్ మెడికల్ ఎడ్యుకేషన్ ఇచ్చారు. అది కూడా చాలా పెద్ద శాఖ కిందే లెక్క. అంటే ఒక రోకొండ ఎమ్మెల్యే గారికి ఆర్థిక శాఖ, సవిత గారికి బీసీ సంక్షేమము, ఈయన సత్యకుమార్ గారికి ఏమో హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఇచ్చారు. కడప జిల్లాకు వచ్చేసరికి రాంప్రసాద్ రెడ్డి గారికి రవాణా శాఖ ప్లస్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఇచ్చారు. రవాణా శాఖ చాలా కీలకమైంది. యూత్ అండ్ స్పోర్ట్స్ అనేది కూడా అది కూడా కొంత కీలకమైందే కావచ్చు కానీ రవాణా శాఖ అంత కాదు. ఇక జనార్దన్ రెడ్డి గారికి రోడ్స్ అండ్ బిల్డింగ్స్ ఇచ్చారు కర్నూలు జనార్దన్ రెడ్డి గారికి. కాబట్టి ఇవన్నీ కూడా చాలా కీలకమైనవి ఇచ్చినట్టుగా లెక్క. ఆనం రామనారాయణ రెడ్డి గారికి నిన్నటి వరకు వస్తున్న వార్తలు ఏమిటంటే రెవెన్యూ ఇవన్నీ అప్పచెప్తారన్నారు కానీ ఆయన దేవాదాయ శాఖ తీసుకున్నారు. ఇక మనం ముఖ్యంగా మాట్లాడాల్సింది ఏమిటంటే అనిత గారికి ఏదో మామూలు అంత పెద్ద ప్రాధాన్యత లేని శాఖ ఇస్తారని అనుకున్నారు కానీ ఆమెను హోం మంత్రి చేశారు ఏకంగా. అంటే హోమ్ మినిస్టర్లో హోమ్ అఫైర్స్ ఆమె చూస్తున్న లా అండ్ ఆర్డర్ చంద్రబాబు నాయుడు గారి చేతుల్లోనే ఉంటుంది. కానీ చాలా మహిళకు చాలా కీలకమైన శాఖ ఇచ్చినట్లు. అంటే ఈమె ఎంత యాక్టివ్గా పనిచేయాలంటే గతంలో సుచరిత గారు హోమ్ మినిస్టర్గా ఉన్నప్పటికీ చాలామందికి ఆమె హోమ్ మినిస్టర్ అనేది గుర్తులేదు జగన్ గారి గవర్నమెంట్లో. ఇది వాస్తవం ఇది. కానీ ఈ గతాన్ని మరిపించే విధంగా వీళ్ళంటే గతంలో వాళ్ళు తప్పులు చేశారు కాబట్టి ఓడించారు కాబట్టి ఈమె యాక్టివ్గా అంటే మామూలుగానే ఆమె యాక్టివ్గా ఉంటారు. మోర్ అండ్ మోర్ యాక్టివ్గా పనిచేయాల్సిన ఒక అవసరం ఉంది. ఇక అచ్చెన్నాయుడు గారు చాలా కీలకమైన వ్యక్తి. అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే లోకేష్ గారు ఆయన కుమారుడైనప్పటికీ చంద్రబాబు నాయుడు గారి తర్వాత తెలుగుదేశంలో చెప్పుకోదగిన వ్యక్తి అచ్చెన్నాయుడు గారు. ఆయనకేమో అగ్రికల్చర్, కోఆపరేషన్, మార్కెటింగ్, యానిమల్ హస్బెండరీ, డైరీ డెవలప్మెంట్, ఫిషరీస్ ఇన్ని ఇచ్చారు ఆయనకి. కొల్లు రవీంద్ర గారికి మైన్స్ అండ్ జియాలజీ, ఎక్సైజ్. ఇప్పుడు ఎక్సైజ్ అనేది చాలా కీలకమైంది. రవీంద్ర గారు దాన్ని ఎలా చూస్తారు అనేది జాగ్రత్తగా గమనిస్తారు. ఎందుకు ఎక్సైజ్ కీలకమైందంటే పోయినసారి మద్యం విధానము తికమకగా ఉండడము, మద్యము తాగే వాళ్ళందరూ కూడా ఒక రకమైన నిరసన చేయడము, బ్రాండ్లు లేవనడము, అదంతా ప్రభుత్వమే తీసుకోవడము ఇవన్నీ జరిగాయి కదా. ఇప్పుడు ఎందుకంటే మద్యం పాలసీ వీళ్ళు మారుస్తారు. మార్చినప్పుడు ఎక్సైజ్ శాఖ కీలకమవుతుంది. ఇక పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ నాదెండ్ల మనోహర్ గారికి సివిల్ సప్లైస్, ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారికి అత్యంత ముఖ్యమైనటువంటి నారాయణ గారు, నెల్లూరు జిల్లా నారాయణ గారికి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, ఈ 2 ఆయన తీసుకున్నారు. ఇక నిమ్మల రామానాయుడు గారు పాత ఆయన, అంటే తెలుగుదేశంలో వరుసగా 3 సార్లు గెలిచారు. ఆయన తెలుగుదేశంలో చాలా కష్ట నష్టాల్లో ఉన్నప్పుడు తెలుగుదేశము ఒక కీలకమైన నాయకుడుగా ఉన్నారు. రామానాయుడు గారికి వాటర్ రిసోర్సెస్ డెవలప్మెంట్ ఇచ్చారు. ఇక మర్చిపోయిన కర్నూలు జిల్లాలో 2 ఉన్నారు. ఫారూక్ గారు ఉన్నారు. కర్నూలు జిల్లాలో ఫారూక్ గారు పాత ఆయన కూడా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇంత మినిస్ట్రీగా కూడా చేశారు ఆయన. మైనారిటీ సంక్షేమము తో పాటు ఆయనకి ఇంకొక ఇది కూడా ఇచ్చారు, లా అండ్ జస్టిస్ ఇచ్చారు. ఇక రామనారాయణ రెడ్డి గారికి ఎండోమెంట్స్ ఇచ్చారు. అనగాని సత్యప్రసాద్ గారికి రెవెన్యూ ఇచ్చారు. కొలుసు పార్థసారథి గారు హౌసింగు, బాలవీరాంజనేయ స్వామి సోషల్ వెల్ఫేరు, గొట్టిపాటి రవికుమార్ గారికి ఎనర్జీ, కందుల దుర్గేష్ గారు జనసేనలో కీలకంగా ఉండి ఆయన రాజమండ్రి అడిగితే లేదని నిడదవోలు నుంచి గెలిచారు ఆయన. కందుల దుర్గేష్ గారికి ఏమో టూరిజం అండ్ కల్చరల్ అండ్ సినిమాటోగ్రఫీ ఇచ్చారు. గుమ్మడి సంధ్యారాణి గారికి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్. టీజీ భరత్, కర్నూలులో 3 మంత్రులు ఉన్నారు, మనం మర్చిపోతున్నాం. టీజీ భరత్ కొత్తగా ఎన్నికైన టీజీ వెంకటేష్ గారు కుమారుడు. ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఆయన. అంటే ఈ లెక్కన కర్నూలు 3,
కడప ఒకరు, అనంతపురం ముగ్గురు, అంటే ఏడుగురుతో పాటు చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు జిల్లా నుంచి, 8 మంది రాయలసీమ నుంచే ఉన్నారు మొత్తం మంత్రివర్గంలో. అంటే దాదాపు 1/3 ఆఫ్ ది ఇది ఉన్నారనమాట. వాసంశెట్టి సుభాష్ గారికి లేబర్ అండ్ ఫ్యాక్టరీస్ ఇచ్చారు. కొండపల్లి శ్రీనివాస్ గారికి ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్ రిలేషన్స్ ఇచ్చారు. దీన్ని మనం ఎలా చూడాలంటే మొత్తం మంత్రివర్గాన్ని, సరే పోర్ట్ఫోలియోలో ఏమున్నా చంద్రబాబు నాయుడు గారే కీలక స్థానంలో ఉంటారు. ఆయన తర్వాత పవన్ కళ్యాణ్ గారు, అచ్చెన్నాయుడు గారు, లోకేష్ గారు, ఈ నలుగురు ఉంటారు. మిగతా మంత్రులందరూ కూడా ఉన్నప్పటికీ వాళ్ళు ఎంత యాక్టివ్గా పనిచేస్తారు, లేదా వీళ్ళకి షాడోగా ఉండిపోతారా, గతంలో లాగా కొంతమంది పనిచేసి కొంతమంది షాడోస్గా ఉండిపోతారా అనేది మనం ముందు చూడాల్సి ఉంటుంది. దీన్ని మనం ఈ మంత్రివర్గాన్ని ఎలా చూడాలి అంటే, చంద్రబాబు నాయుడు గారు చాలా స్ట్రాటజిక్గా లగేజ్నంతా వదిలించుకున్నారు. పాత లగేజ్నంతా, ఆయన కొన్ని మొహమాటాలు ఉండేటివి. పలానా కుటుంబము, పాతకుపోయిన కుటుంబం అని, పలానా కుటుంబము, ఈ కుటుంబాలే వదిలించుకునేసినారు ఆయన ఆశ్చర్యంగా. మీరు ఒకసారి బాగా జాగ్రత్తగా గమనిస్తే, అనంతపురం జిల్లా వచ్చేసరికి దివాకర్ రెడ్డి గారి కుటుంబం రాజకీయంగా చాలా బలమైంది అక్కడ. ఎందుకంటే వాళ్ళు ఎన్నో టర్ములు గెలిచారు. ప్రభాకర్ రెడ్డి గారు, దివాకర్ రెడ్డి గారు కీలకమైన నాయకుల కింద లెక్క పార్టీలో. వాళ్ళ కుటుంబం నుంచి వాళ్ళ అబ్బాయి గెలిచినప్పటికీ వాళ్ళ కుటుంబానికి ఏ పదవి లేదు. పరిటాల రవి గారి కుటుంబం అనేది రెండోది కీలకమైంది. పరిటాల రవి గారికి ఏమీ ఇవ్వలేదు, అంటే ఆ కుటుంబం నుంచి ఎవరు లేరు. అంటే 2 కీలకమైన కుటుంబాలు అనంతపురం జిల్లా నుంచి పక్కెళ్ళిపోయాయి. చిత్తూరు జిల్లాకు వచ్చేసరికి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. నల్లారి కుటుంబం అనేది చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లోకి రాకముందే అమర్నాథ్ రెడ్డి గారు కీలకమైన వ్యక్తి అక్కడ చిత్తూరు జిల్లాలో. కిషోర్ కుమార్ రెడ్డి గారు ఒకరు, ఇంకొక ఆయన అమర్నాథ్ రెడ్డి, పొలంనేరు నుంచి గెలిచిన అమర్నాథ్ రెడ్డి కుటుంబం కూడా వాళ్ళ నాన్న రామకృష్ణారెడ్డి గారు ఎంపీగా చేశారు. వాళ్ళ నాన్న చాలా తెలుగుదేశంలో ఒకప్పుడు చాలా పెద్ద నాయకుడు ఆయన. ఆ ఇద్దరు ఆ 2 కుటుంబాలని పక్కన పెట్టేశారు. నెల్లూరు వచ్చేసరికి మళ్ళీ ఆనం వాళ్ళ కుటుంబము, ఎప్పటి నుంచో ఆనం వాళ్ళ కుటుంబం ఉంది, ఆ కుటుంబానికి మాత్రం అలా పెట్టారు, ఒక పోర్ట్ఫోలియో ఇచ్చారు. కడపలో వరదరాజుల రెడ్డి గారు చాలా సీనియర్, అక్కడ కడపలో గెలిచిన అందరితో పోల్చుకుంటే బాగా సీనియర్ అతను. కానీ ఆయనకి ఇవ్వకుండా కొత్తగా వచ్చిన రాంప్రసాద్ రెడ్డి గారికి ఇచ్చారు. కడపలో గెలిచిన మాధవిరెడ్డి గారు కూడా, కడపలో కీలకమైన కుటుంబం ఒకప్పుడు రెడ్డప్ప గారి కుటుంబము. రాజగోపాల్ రెడ్డి గారు ఒకప్పుడు చాలా సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి. ఆ కుటుంబానికి సంబంధించి పదవి వస్తుంది అనుకున్నారు, కానీ ఆ కుటుంబానికి రాలేదు. కర్నూలు జిల్లాలోకి వచ్చేసరికి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారి కుటుంబానికి వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు, వాళ్ళకి రాలేదు. మీకు ఆనంద గజపతిరాజు వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు కదా, గజపతిరాజుల కుటుంబం అంటే రాజా గారి కుటుంబం అనేది, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికి ఇవ్వలేదు. స్పీకర్ అనేది ఒకటి కీలకమైన పదవి. ఎందుకంటే యనమల రామకృష్ణుడు గారు, అయ్యన్న పాత్రుడు గారు పాతవాళ్ళు, మన బుచ్చయ్య చౌదరి గారు, రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు. వీళ్ళల్లో ఎవరినైనా స్పీకర్ని చేస్తారా అనేది ఒక చర్చ నడుస్తుంది. అంటే యనమల రామకృష్ణుడు గారు వెరీ సీనియర్ కాబట్టి, చంద్రబాబు నాయుడు డిప్యూటీ లాంటి వారు కాబట్టి, వాళ్ళకి ఏమైనా బీజేపీ వాళ్ళు రేపు గవర్నర్ అపాయింట్మెంట్లో ఏమైనా 1-2 గవర్నర్ పోస్టులు కనుక అవకాశం వస్తే గవర్నర్లుగా అపాయింట్ అయ్యే ఛాన్సెస్ యనమల రామకృష్ణుడు గారికి ఉన్నాయి. అయితే రఘురామకృష్ణరాజు గారు, అయ్యన్న పాత్రుడు గారితో వచ్చిన సమస్య ఏమిటంటే, వాళ్ళు కొంచెం ఎక్కువ మాడతారు. అంటే ఈరోజు కూడా ఏదో వీడియో వచ్చింది జగన్ గారి గురించి. అంటే ఇట్లా నోరు పారేసుకునే వాళ్ళు స్పీకర్లుగా ఉంటే ఏదైనా ప్రమాదమేమో అనేది చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంది. ఇక బుచ్చయ్య చౌదరి గారు చాలా సీనియర్, ఆయనకి ఏవైనా స్పీకర్ పదవి ఇచ్చే అవకాశం ఉందా, లేకపోతే గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రయోగాలు చేసినట్టుగా ప్రతిభాభారతి గారు ఉన్నారు, ప్రతిభాభారతి గారు లాగా ఎవరినైనా ఉమెన్ అయినా తీసుకొచ్చే అవకాశం ఉందా స్పీకర్గా అనేది కూడా ఒక ఆలోచన. అంటే కనీసం డిప్యూటీ స్పీకర్గా అయినా ఉమెన్ ఎవరైనా ఉంటారా అనేది ఒకటి నడుస్తూ ఉంది. అలా అంటే ఇదంతా ఎందుకు జరిగింది, రాజకీయాల్లో పాతకుపోయిన సీనియర్లు, కుటుంబాల నేపథ్యం ఉన్న వాళ్ళందరినీ ఎందుకు చంద్రబాబు గారు పక్కకు పెట్టారంటే, ఒకటి యువతకు ప్రాధాన్యం అనేది ఒకటి పాయింట్ అయితే, రెండో పాయింట్ ఏమిటంటే, రేపు లోకేష్ గారి నాయకత్వము, రేపు లోకేష్ గారు సీఎం పదవికి ఈయన ఏ కారణాల వల్లైనా తప్పుకుంటే సీఎం పదవికి ఆయనే ఉంటారు కాబట్టి, లోకేష్ గారి టీమును ఒకదాన్ని రెడీ చేయడం అనేది దీంట్లో ఒక ఎజెండా, హిడెన్ ఎజెండా. ఎందుకంటే పాత వాళ్ళు, సీనియర్లు వీళ్ళందరూ కూడా ఏమిటంటే కొత్త నాయకత్వాన్ని పట్ల
విధేయంగా ఉంటారంటే లోకేష్ గారి పట్ల విధేయంగా ఉంటారా, లేకపోతే వీళ్ళు ఏమైనా వీళ్ళు చిన్నపిల్లోడు అన్నట్టుగా చూస్తారా? ఇవన్నీ సమస్యలు ఉంటాయి రేపు పొద్దున నాయకత్వం తీసుకున్నప్పుడు. కాబట్టి ఆయన పాత లగేజీని కొంచెం దూరం పెట్టి కొత్త వాళ్ళని అలా మంత్రివర్గంలో తీసుకొచ్చి ఈసారి పరిపాలన చేయబోతున్నారు. ఎందుకంటే ఇది చాలా క్రూషియల్ ఆయనకి. చంద్రబాబు నాయుడు గారికి తన మొత్తం పొలిటికల్ కెరీర్లో అత్యంత సంక్లిష్టమైన సమయం ఇదే, అత్యంత అద్భుతమైన అవకాశము ఇదే. అవకాశం ఎందుకంటే ఒకవైపు బీజేపీ వీళ్ళ మీద ఆధారపడి ఉంది, సంక్లిష్టం ఎందుకంటే వీళ్ళు ఈసారి సంకీర్ణంలో ఉన్నారు. జనసేనలో 20 మంది, అంటే వాళ్ళ మీద నంబర్ ఆధారపడకపోవచ్చు, కానీ జనసేన వాళ్ళతో కలిసి పవర్ షేర్ చేసుకోవడం ఒకటి, 2 వీళ్ళు ఇచ్చిన విధానాలన్నీ ఉన్నాయే, ఈ పథకాలన్నిటినీ కూడా వీళ్ళు అమలు చేయడానికి నిధులు ఎలా తెస్తారు, ఈ పాలన ఎలా సాగిస్తారు అనేది చాలామంది వెయిట్ చేస్తున్నారు, చూస్తున్నారు. కాబట్టి ఈయన మొత్తం పొలిటికల్ కెరీర్లో ఈ సవాల్ను కనుక అధిగమిస్తే ఇంకా చంద్రబాబు గారు ఈ టర్ములో ఆయన అద్భుతాలు ఏమైనా చేయగలిగితే ఆయన చిరస్థాయిగా ఉండిపోతారు ముఖ్యమంత్రిగా. అంటే ముఖ్యమంత్రి పేరు ఆయన అలా ఉండిపోతుంది. అది జరుగుతుందా లేదా అనేది ఇంకొక 6 నెలల సంవత్సరానికి మనకు అర్థమవుతుంది. అంటే ఈ మిరకిల్స్ చేస్తారా, బీజేపీ కేంద్ర ప్రభుత్వం మనకు అండగా ఉంది కాబట్టి, లేదా మిరకిల్స్ చేయలేక నిధులు సమీకరణలో వెనకపడతారా, వాళ్ళు అనుకున్నవన్నీ, అంటే ఎన్నో హామీలు ఇచ్చారు కదా, ఈ హామీలన్నింటినీ ఎంత మేరకు పూర్తి చేయగలుగుతారు, ఏమి చేయలేరు అనేది మనకు ఒక 6 నెలలు 1 ఇయర్ మనం చూస్తే తెలుస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.